అదే రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం, ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నాడు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ నాకు చిన్నప్పటి నుంచి రాజులు రావడం చూడాలి చాలా పిచ్చి కోరికండి. ఒకసారి నేను చూసేస్తానండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 year చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. కమాన్ కమాన్. నువ్వు ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి. చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళదడు క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంటా? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్, అంకుల్ డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే పేరేంటి? నా పేరు. పేరు పేరు చెప్పు చెప్పు. అసలు నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గాని ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుఖమైన చేతులు, మెత్తగా ఉన్నారు. అబ్బే ఆయకసం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయినావు. రైట్? ఓహ్, వాట్ ఎన్ అనాలిసిస్. బాధపడకు, మేహూనా. నీ ఒంటరి బతుకు ఎలా ఉంటుందని నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నా. మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూజ్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో, కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేర్చుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటావు. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు. మరి నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు, టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. ఓహో మేఘమాల. ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పడం సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నమస్తే జీ. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే. ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట్ట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. హలో హలో. ఎవరతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే. ఇలా ఇలా అంటున్నాడేంటి? వేలలా గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్,
ఈ పువ్వు తన కివ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్, నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా. తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు హర్షికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదందరికీ జరిగేదేనండి. ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. నేను తప్పు చేస్తే పడరా మరే? తప్పేంటండి? మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి. ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి. అమ్మని తీసుకో సార్. ఏం చేయమంటారు సార్? వెళ్ళి ఆ తెక్కలో అడుగు చెప్తాడు. ఏంట్రా జల్సీ ఫెలో, ఏంటికి వస్తున్నావు? కొత్తగా ఏం అనలేదు ఆ? సార్. కట్లేం చేయమంటారు సార్? పోలీస్ బ్యాట్ చేయరా. పోలీస్ బేట? పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి. సిక్సర్ లో కొట్టడానికి. ఏ సిక్సర్ లో? పోలీస్ సిక్సర్ లో. అర్థమైంది సార్. అయ్యా అయ్యా, ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా. हमें साहब से मिलने का बच्चों की पाठशाला संगठन है साहब. బల్లో ఉండాల్సిన చదువులు బజాన పడుతున్నాయి. మినిస్టర్ గారు బిజీగా ఉన్నారు. హరినారాయణ గారు. నమస్తే సార్. అయ్యా, మా పిల్లల చదువుల సంగతి ఈసారి అయ్యాలో చూడండి అయ్యా. అది మాట్లాడడానికి వచ్చాను. రండి హరినారాయణ గారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నమ్మకం, రేపనేది బాగుంటుందన్న నమ్మకం. ఇస్తారా? ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా? ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు. మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా, ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో. భలే చెప్పావన్నా. మంత్రివైనా నీకు మోచేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు. అనుభవిస్తావు. అయ్యా, మంత్రి గారు ఏమన్నారయ్యా? అలాంటి ఖద్దర్లు, ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. ఈయనేంట్రా ఎప్పుడు నా మీద పడతాడు? రాజమాణిక్యం, ఏంటి ఇదంతా? మామూలే సార్, మినిస్టర్ వస్తే చాలు వీళ్ళ కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మిమ్మల్ని వెళ్ళండి. రే తల్లి ఇట్రా, ఏమైంది? మో నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది. మీరు పోలీస్ కదా, వాళ్ళని పట్టుకుంటారా? నువ్వు వెళ్ళరా. సాంబా, సరదార్ చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తుందిరా. తొందరగా ఖాళీ చేయండి, లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా. ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు గాని నీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడు. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి. లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటమ్ అనుకుంటున్నాను బే. గన్నులు దించండి. స్ట్రాటజీ అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు. తలుపులేంట్రా, పొలాలు జరపండి. మట్కా సీన్ ఇక్కడ. పైన ఉన్న గుడ్డు ఒక్కటే కనబడుతుందా? ఈ గుండు వెనకాల ఉన్న గుడ్డు కనబడుతుందా? ఓరే కోహ్లీ, సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజెడీ. వీడి కాయ కచోడి. బజరంగి, హకీం, అందరూ కలిసి ఏం చేస్తారా? మంచినీళ్ళు తాగుదామని. సర్దార్
ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా. నువ్వు కింద దొర్రా. రంజిత్ సింగ్ నువ్వు వెనక తీసుకోండి. బ్రూస్లీకి బాబాయ్ ఎలా ఉన్నాడన్న. ఎరా ఇవేనా స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నేను చేసే తప్పేదో మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పా మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా. చేసేది ఏదో పనులు తప్పు గురించి మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ స్టూడెంట్ సార్. క్లాస్ లీడర్ అక్కడ ఉన్నాడు సార్. వాడు క్లాస్ లీడరా? క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఏం కావాలి మీకు? స్కూల్ ని బార్ చేసినాం, బార్ ని స్కూల్ చేసేస్తాం. 5 मिनट में इसको स्कूल बना के छोड़ूंगा. 7.5 లక్షలు సార్. సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం ఈ డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి సార్. పెద్దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. అవునా? షో తీసుకో తీసుకో సార్. కొంచెం నవ్వండి సార్. షో సార్ పొజిషన్. సర్దార్తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి. సార్ థ్యాంక్ యూ సార్. నాకా? దా థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడండి. లైన్ లో ఉన్నారా లేదా? ఆల్రెడీ లైన్ లోనే ఉన్నా. ఏయ్ నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకో? ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా. ఎవరి పైన వాళ్ళు చేస్తే థ్యాంక్స్ చెప్పకూడదు. అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు. సరే లంచ్కి రండి. మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తోంది. పిలుస్తుంది ప్రిన్సెస్సా నువ్వా? ఎవరు పిలిచినా ఒక్కటే రండి. షూర్ షూర్. ఏంటి సర్దార్ ఇంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. ఉన్నారా? రండి. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నారు. గబ్బర్ సింగ్? అయ్యో నాకు మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ ఆయన. ఈ వేషంలో నన్ను జైలుకి పంపిస్తావమ్మా? వద్దమ్మా ప్లీజ్ మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. సారీ సారీ. నమస్కారం అండి. క్షమించాలి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి మీరు. పర్లేదండి, క్షమించాలి. సారీ అండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు. అలా అనుకోకండి. మనం ఒక్కటి. ఒక్కటే?
నిజంగా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా నిద్దాం. చేసేది దిక్కుమాల పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే వెయిట్ చేస్తాను. ఏ సర్దార్, మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియక అడుగుతున్నా శేఖర్, మధు మీ ప్యాలెస్ మెంబరే కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా? కాదు. ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసేవాడిని. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ మేము ఉండకూడదా? లంచ్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే షేకు, కొంచెం జాజి జాపత్రి ఎక్కువించు, తెలుసుగా. వెళ్ళు. ఓకే. జ్యూస్ తాగుతున్నాడు, నేను వచ్చేస్తాను. అలాగే అండి. చూడు మధు, నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటాం, భార్య అయితే ఇంకా బాగుంటావు అని. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను. చూసుకోనా? హైనెస్, తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆనిముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేస్తా? అయ్యో, క్షమించాలి, పర్లేదండి, పర్లేదండి, క్షమించాలి హైనెస్. లేదండి, ఇందులో మీ తప్పేం లేదండి, నేనే తీస్తాను. ఏరిళ్ళు కొంచెం మీరు కొంచెం అటు తిప్పి. అదండి. ఏ షేకు, నువ్వు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళీలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోంచేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. షేకు, జాయిన్ us. నో, ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేండి, మీరు కూర్చోండి. మీరు కూడా. అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. బెంగాల్ టైగర్. నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాడటం. నాకు వేట నచ్చిందే. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చలా. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజుబంటు హరినారాయణతో మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడో. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉంటే వాడు పెళ్ళంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా. చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా. ఆ చావు వార్త చెవులో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవోత్సవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరొచ్చారు, చెప్పా, వినలా, చంపా. ఇప్పుడు నువ్వొచ్చావు, ఏం చేద్దాం? సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయని నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. అవును సార్. భోజనం చేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను.